వచ్చినప్పుడు శ్రీశైల పర్వతము జారవచ్చారు. పర్వతాల మల్లన్న గుళ్ళ కాడ ప్రాదాల కాడి బండాలు తీసుకొని నొసలందు పెట్టుకొని అంగమందు ఆరగించుకొని పాగసల్ల తీసుకొని ఏమని చెప్పి పారసరం పడ్డారు. పర్వతాల మల్లన్న ఎండి పెట్ట ఉండరాదు, బంగారం పెడితే ఉండదు, మిద్దెలిస్తే ఉండరాదు, భవనాలు పల్లెలు పట్టాలు ఇస్తే ఒక నాట నీకుండరా. కష్టకాలం వచ్చింది, కష్టము కడ తీర్పవాలి. ఆపది కాలం వచ్చింది, ఆపది తెల్లార్పాలి. మా ఏడగురి తోట చెల్లెలు చెల్లెందేసి కాలుగడి కనదార పోస్తాం. ఏడుగురు బంజీలు పాగసలు తీసుకొని పారసరం పడ్డారు. మాట మాట గుళ్ళున్న లింగానికి మాలిమాయే. పిల్ల పేర్లు చూస్తేనే గింత చక్కదనం, పిల్లెంత చక్కదనం ఉన్నది. ఆడి విల్లగాశంటే నరలోక ప్రపంచం లోపల పురుషులకైన గొప్పతనమైనది, దేవతల ప్రపంచం లోపల దేవతలకైన గొప్పతనమైనదే. పరమాత్ముడు మల్లన్న గుళ్ళకెళ్ళి ఏడుగురు బంజులను నిగ్గరించే దేవుడు దోష. ఆడి వీళ్ళ కోసం ఆశపడిపోయి అడగరాని ద్రవ్యం పరమాత్ముడు ఇచ్చాడు. మన్న బంజీలు ఇయ్యలేదు, పొయ్యలేదు. పంచకులము ముండకులం పంచకులం 15 కులము నియమగడంత బంజోడు ఉంటే పోరికి 30 ఆమురి లోపల పత్రులు కలిగిన ఆటలని మరమిచ్చే తల్లాడదిన బ్రహ్మరాంబదేవి నాకు తగుతుందా తగదనుకో. కంచి పట్టం పోవాలి అమ్మవారి మేడమ్మను కళ్ళ చూడా. రామ 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 రామ
బిడ్డవు పాలకొండలదా ప్రాణ పారరాధల బిడ్డవు మరదూదమాడేటి గంగదేవి కొండలేకి కోరుదమాడేటి గంగ దయ్యాల వాపేటి గయ్యాడి గంగ అంటు బాపే గంగమ్మ ముట్టు బాపే గంగమ్మ సబ్బండ వరణ బాపేటి సాయమైన గంగ గంగ నీవు లేనిది కలియాగలేదు గంగదేవి మేము ముగ్గురు మనుషులు ఉన్నాము మూడు గుర్రాల మా దగ్గర ఉన్న ఎరగంట సేపు తవదారుడు మంటే శ్రీ మల్లికార్జున వివరాలు గంగదేవి లోపల లంచంబోషగా అరగంట సేపు అంటే అడుగు లేపనియ్యా నడుగు దాటనియా మాట మాట పరమాత్మని మల్లలకు మారిమాయే తల్లి సంతానం ఎలా ఎంతక వివరాలు ఎందుకంటే గంగదేవి లోపల లంచంబోయాలి పరమాత్ముడు మల్లన్న చెంగున వీరెండు దిబ్బున దుంటాడు గంగంతా తిరిగిండు గంగ బాగిడి తిని దేవుడు పట్టాడు మాడపడ్డెంటికల బట్టి గిమ్మ గిమ్మ దింపినాడు పరమాత్ముడు మల్లన్న ధరణికి దేవుడు కొట్టాడు ఎడెంటికలు చేతులకు వచ్చి అప్పటికి ఆడివారు నూనెంటి ఎన్నంత నూనె వదువున గానే ముక్కు మీద మూడెంటికలు ఆడతాయి మాడపట్టు మీద ఎంటికకు మరి చేయం కొడుక కొడుకు మల్లన్న నేను నరడవంట నమ్మిన గురుడవంట తిరుపతి కొడుకు మల్లికార్జున నాకేమి దీవెన పెడుతున్నవి కొడుకు మల్లన్న రావు 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 గంగమ్మ గంగదేవి తాయుగం త్రేతాయుగం ద్వాపారం కలియుగం నరనెత్తి నరలోకము పుట్టవంతమున్నది పెరగవంతమున్నది ఉప్పు నూనె ఒక చోట ఉడకవంతమున్నది పప్పు తిన్న ప్రభుత్వం పాడవంతమున్నదమ్మో దగ్గర విష్ణు కంచి బ్రహ్మ కంచి శివ కంచి దాటినాక రేపల్లెవాడ లోపల సాంబుడు సామని కుమారుడు వసుదేవుడు వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణ పరంధామ కోడి గొల్లలు నూడికి యాదవలు పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది యాదవ వంశం లోపల 12 కులాలు 30 గోత్రాలు జన్మించాలి 12 కులాలు ఏమి కులాలు అంటే ఉన్ని గొల్ల పచ్చి గొల్ల పాకనాడి గొల్ల నందన గొల్ల దోమడ గొల్ల బైకిన గొల్ల ఎర్ర గొల్ల ముష్టి గొల్ల మందెచ్చ గొల్ల 7 సార్ల గొల్ల 3 సార్ల గొల్ల పోషమామ గొల్ల 12 కులాలు 30 గోత్రాలు పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది ఈ యాదవ వంశం అంతా గొల్లల ఇళ్ళ పుట్టిన శ్రీకృష్ణ పూజ అంతా యాది మరవాలి ఒక వేదం లోపల మల్లన్న పూజ ఎల్లమ్మ పూజ గొల్లలు వేయాలి ఇంకొక వేదం లోపల 202 ఉన్ని కంకర పళ్ళు 202 పత్తి కంకర పళ్ళు 104 నాదాయకులం పుట్టవంతమున్నది పెరగవంతమున్నది కుర్మల ఇళ్ళల్లా 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు 7 9 11 30 15 ఏళ్ళకు ఒకసారి వీరప్ప పూజ కమాకాలి పూజ కుర్మలంతా చేయవంతమున్నది మల్లన్న లగ్నం అయ్యేటప్పుడు ముందుగా పుట్టబోనం తీసుకొని పుట్ట భేదమందో నేను రావాలి అటువంటి ఒక పుట్ట బంగారం చూసి రేణుకు ఎల్లమ్మకు శివాలకి దేయాలి కొత్త గంపల కూర్చొని బాదార పొండి అదిని మొగ్గలు పాలకాయలు బిర్ణం చేసుకుంటాను
గాదుల సక్కడి కుడుకల సన్నం పురైకల ఉడకంగ బుడమాల బూరం సువులెలు గావు పిలకడం సీస గంగ దెబ్బ తీసుకోడి ఏ పాతాల గంగ స్థలమందు వస్తున్న గంగమ్మ గంగ స్థలమందు వచ్చి తెలుపు నలుపు 70 ముళ్ళ పడం రాస్తున్న పంచరంగుల పడం లోపల కూర్చొని గంగ కథ చెప్పి తల మీద అక్షంతలు వేసుకోని నీ పాతాల గంగకో గంగ కొరెడుకో గంగ లోపల గంగ తెప్పలిడిచినాక గంగల స్నానం చేసి ముక్షాల పందిర్లకు ముద్దుగా పెళ్లికి పోతానమ్మా అప్పుడే గంగాదేవి ఊటల కిందికి వేసింది పుష్క తెప్పల మీదకి వేసింది రామ 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 రామ
అక్కడ మాట మాట పరమాత్మ ఇదే సమయ మనడేమో పట్టాడేమో దేవత పూజల్లోడేమో దేవుడు ఇక్కడ ఉండండి దేవా పరమాత్ముడికి దేశం అని చెప్పిండు అక్కడ గడిలన్నీ వలగదన్ని దేవత పూజలన్నీ దేవుడు భంగం చేసిండు దైవమా ఓ రామా రామ 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 పరమాత్మ మల్లన్న సంగతి ఇక్కడ ఉండని దైవమా ఏడుగురు బాంజీల సంగతి అక్కడ ఉండనమ్మా ఏడుగురు బాంజీలతో ఎవరు పుట్టిరు మూడొద్దుల బాల చెల్లెలు పుట్టింది పట్టం గండానా చెల్లెలు పుట్టిందని అమ్మవారి మేడం తీసుకొని సముద్రాల వేగమందు బంజీలు పోయారు స్తంభం మాలు కట్టిరు మాల మీద మంగళ కథల గౌషన్లు దిగేసి హరిషేమందం బంగారు కురిసిపీఠము దాపం చేశారు మూడొద్దుల బాలను గిరిపెట్టి వచ్చిండ్రు దైవము బంజీలు అమ్మవారు మేడమ్మ భ్రమరాంబది ఏడబడ్డది ఆడబడ్డది 12 గడియల్ల 12 ఏళ్ళ యమున శ్రీకాంత మేడమ్మ ఏమి రాని ఇది ఊరప్పుడే అమ్మగారి పట్టమందు సట్టించి నేను శాపన పెట్టలేదు ఇవాళ ఇది ఊరప్పుడే రొట్టె మీద కూర పెట్టేటండి రొట్టె మీద కారం పెట్టేట పాలి వాణి దండో పగవాణి దండో ఇతరుని దండో చతురుని దండో యమని దండ వచ్చింది అమ్మగారి పట్ట మతం చేసిపోతున్నదమ్మా పట్టానికి పాలవాడు వీరశేషుడు కావాలన్నాడు ఎందుకంటే కావాలన్నాడు అంటే పాలివాడు పగవాడు ఇతరుడు చదువు రాకుండా కంచి పట్టడానికి కావాలన్నాడు
త్రేతాయుగము ద్వాపారము కలియుగంలో అప్పటికిప్పటికి మంచి మంచి ధనమున్న వాళ్ళు ఎండి బంగారం ఉన్న వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ముళ్ళున్న వాళ్ళు ఇంటి ముంగట ఈ రోజున వస్తాలను పైలు మాలను కావలి పెట్టుకుంటారు ఎందుకంటే పాలివాడు పగవాడు ఇతరుడు చతుడు ఎవడన్నా వచ్చి కొట్టి తిట్టి ద్రవ్యం గుంజుకోకుండా అదే విధంతో కంచి పట్టడానికి వాడు వీరశేషుడు కావలున్నాడు వీరశేషుడు లేపితే యుద్ధం చేస్తాడు రామ 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 Oh,